అందరికీ నమస్కారం. ప్రైజ్ లార్డ్. మరొక అబద్ధపు బోధను చూద్దాం రండి. అది ఏమిటంటే మహోన్నతుని విద్యకు భిన్నమైనటువంటి బోధ, మహోన్నతుని విద్యకు వ్యతిరేకమైనటువంటి విద్య. ఈ లోకములో అనేకమైనటువంటి విద్యలు ఉన్నాయి. ఆ విద్యలు విజ్ఞానాన్ని ఇస్తాయి. ప్రకృతిని గూర్చి, పరిసరాలను గూర్చినటువంటి విషయాలను మనకు తెలియచేస్తాయి. అది తెలుసుకుంటే మాత్రమే సరిపోదు. పరలోకం వెళ్ళాలి, దేవుని యొక్క సంఘములో ఉన్నత స్థానంలో ఉండాలి, దేవుని సింహాసనం పక్కన మనం కూర్చోవాలి, దేవుని సింహాసనంలో యేసయ్య పక్కన మనం కూర్చోవాలి అని అంటే ఈ లోకపు చదువు సరిపోదు. అసలు పరలోకం వెళ్ళడానికే ఈ లోకపు చదువు సరిపోదు. మనము దేవుని తెలుసుకొని రక్షణ పొంది, బాప్తిసం పొంది, అభిషేకం పొంది, ప్రార్థన జీవితాన్ని కట్టుకొని, వాక్యము నేర్చుకొని, క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత మనము కలిగి ఉండాలి అంటే ఈ లోకపు చదువు దేనికి పనికిరాదు. ఎంతోమంది మన తాతలు ముత్తాతలు ఈ లోక చదువు వారికి లేదు, కానీ ఈ లోకపు జ్ఞానం వారికి ఉన్నది. అంటే పరిసరాలను కూర్చున్నటువంటి విజ్ఞానం వారికి తెలియకపోవచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు, తెలుగు, ఈ భాషలు వారికి తెలియకపోయి ఉండొచ్చు. కానీ ఈ లోకములో వారి ఇంగితాన్ని బట్టి వారు అనేక విషయాలు నేర్చుకున్నారు. అయితే ఈ లోకములో ఉన్నటువంటి విజ్ఞానమే అన్నిటిని ఏమి ఇవ్వదు. ఈ లోకములో ఉన్నటువంటి విజ్ఞానము చాలామంది నేర్చుకొని ఆఖరున దేవుడే లేడు అనే బుద్ధిహీనులుగా తయారైపోతున్నాడు. దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయం అందు అనుకుంటాడు. అలా తయారైపోతున్నారు. ఎంతోమంది చదువుకోకపోయినా దేవుడు ఉన్నాడని నమ్మారు. వారు అసలైనటువంటి బుద్ధిమంతులు. ఈనాడు చదువంతా కూడా సాతాను గుప్పెట్లోకి వెళ్ళిపోయి వాడు దేవునికి దూరం చేయడానికే ఈ విజ్ఞానాన్ని కూడా వాడుకుంటున్నాడు, చదువును కూడా వాడుకుంటున్నాడు. అసలు మనుషులు నేర్చుకోవాల్సింది ఏమిటి అనంటే ప్రతి భక్తుడు నేర్చుకోవాల్సింది, సంఘము నేర్చుకోవాల్సింది, బోధకులు నేర్చుకోవాల్సింది, విశ్వాసులు నేర్చుకోవాల్సింది, క్రైస్తవులు అందరూ తప్పక నేర్చుకోవాల్సింది ఏమిటంటే మహోన్నతుని విద్య. అసలు ఈ విద్య అనేది ఒకటి ఉన్నదనే చాలా మందికి తెలియదు. ఈ మాట ఒకటి ఉన్నదనే చాలా మందికి తెలియదు క్రైస్తవ సమాజంలో. మీకు ఒకవేళ తెలుసుంటే చాలా సంతోషం. చాలా మందికి తెలియదు అన్నాను, కానీ అసలు ఒకరికి కూడా తెలియదు అని నేను అనలేదు. కనుక నా మాటలు జాగ్రత్తగా వినండి. అయితే మీకు ఎవరికైనా తెలుసుంటే చాలా సంతోషం. మిమ్మల్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. తెలియని వారికి మీరు తెలియచేయండి. అయితే మహోన్నతుని విద్య అనేది ఒకటి ఉంది. అది మీకు ఎంతమందికి తెలుసో మీరు కింద కామెంట్ చేయండి. ఇప్పుడు మీకు కొన్ని విషయాలు నేను చెబుతున్నాను రండి. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 16వ వచనం బిలాముతో దేవుడు మాట్లాడుతూ తెలియజేస్తున్నటువంటి విషయాలు. దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త, అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనము పొందెను అంటున్నాడు. ఇక్కడ విన్నారా? ఇక్కడ ఒక మాట ఉంది, దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త అన్నాడు. మహోన్నతుని విద్య అనేది ఒకటి ఉంది, ఈ లోకపు విద్య ఒకటి ఉంది. అది పరిసరాలను గూర్చి తెలియజేస్తుంది. మహోన్నతుని విద్య దేవుని యొక్క ఉనికిని గూర్చి, దేవుని యొక్క ప్రణాళికను గూర్చి, దేవుని యొక్క తత్వమును గూర్చి తెలియజేస్తుంది. ఈ విద్యను మనము ఖచ్చితంగా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువును సంఘము పెళ్లి చేసుకోబోతుంది. ఆయనను గూర్చి మనము చదివేటువంటి చదివే మహోన్నతుని విద్య. ఆయనను గూర్చి తెలుసుకునేటువంటి విద్యనే మహోన్నతుని విద్య. అది మనము తెలుసుకోవలసిన అవసరం ఉంది. అప్పుడే క్రీస్తుకు కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనకు కలుగుతుంది. ఈనాడు ఇద్దరికి పెళ్లి చేయాలి, అమ్మాయికి అబ్బాయి అంటే అమ్మాయి అబ్బాయి ఇరువురు సమానంగా చదువుకున్నారా అని చూస్తారు. వాళ్ళ యొక్క వయస్సుని, వారి యొక్క స్టేటస్లని సమానంగా ఉందా లేదా అని చూస్తారు. అదేవిధంగా క్రీస్తును మనం పెళ్లి చేసుకోవడానికి ముందు ఆయన చదువుకున్న, ఆయనకున్నటువంటి విద్యను మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయనకు తెలిసిన సమాచారం మనకు తెలియజేస్తున్నాడు అది మనం నేర్చుకోవాలి. ఆయనతో సమానులం మనం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. సమానులుగా ఉండొద్దనలేదు దేవుడు, ఆయనతో సమానముగా మనం కావాలి అన్నాడు. ఆయన నేర్పే బోధను, ఆయన నేర్పే చదువును విని నేర్చుకున్న తర్వాత ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఈ మాట ఉంటుంది. 4వ అధ్యాయము ఒకసారి మనం చూద్దాము. 11వ వచనం నుంచి, మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించను అంటున్నాడు. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనకు రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎలా వస్తుంది అది చెప్పండి? ఆయన నేర్పే విద్యను మనం నేర్చుకుంటేనే వస్తుంది. ఎందుకంటే సమస్తమును మనకు నేర్పించువాడు ఆయనే కదా. కొలస్సీలకు రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయములో మనం చూసినట్లయితే 2వ వచనములో ఆయన
మూడవ వచనంలో చూద్దాం, 2వ అధ్యాయం 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి అంటాడు. 3వ వచనం చూడండి, కొలస్సీ 2:3. మీరు బైబిల్ తెరిచి చూడాలి, మీరు బిగినింగ్ నుంచి చూడాలని చెప్పాను. అందుకే ఈ యొక్క మరి దయ్యముల బోధ అనబడినటువంటి ఈ సిరీస్లో మీరు మొట్టమొదట నేను పరిచయము చేసిన వీడియో నుంచి మీరు చూస్తూ రావాలి. అప్పుడే మీకు అన్ని విషయాలు కూడా అర్థమవుతాయి. ఎందులో ఏదైనా ఒక పాయింట్ మీకు కావాలి అనుకుంటే అన్ని చూస్తేనే మీకు అన్ని పాయింట్స్ దొరుకుతాయి. ఈ యొక్క బిజీ లైఫ్లో నేను చిన్న చిన్న వీడియోస్ కానీ కొద్ది నిమిషాల నిడివి కలిగిందే మీకు నేను పరిచయం చేస్తున్నాను. కనుక దీన్ని మీరు జాగ్రత్తగా వినండి. మీరు బైబిల్స్ తీసి మీరు రాసుకోండి. ఖచ్చితంగా మీ బైబిల్స్ తీసి చూడండి కూడా. 3వ వచనంలో బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి అని చెప్తున్నాడు. ఆయన బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు మనం నేర్చుకోవాలి. అలా నేర్చుకోకపోతే ఏమవుతుందో తెలుసా? మాయ మాటలతో, తీయని మాటలతో మోసం చేస్తారు నిన్ను. ఈనాడు బోధకులు, విశ్వాసులు కూడా చాలామంది సోషల్ మీడియాలో పడి మోసపోతున్నారు. ఎవరో ఒకరు చెప్పినటువంటి గట్టిగా అరిచి చెప్పేసరికి అదే నిజం అనుకొని నమ్మి మోసపోతున్నారు. అందుకే ఇక్కడ అంటాడు 4వ వచనంలో, ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచకుండునట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను అంటున్నాడు. చక్కని మాటలతో మిమ్మలను ఎవడు కూడా మోసము చేయకుండా చూసుకోండి అంటున్నాడు. ఏమండి? చక్కని మాటలతో మోసం చేయొద్దు మిమ్మలను. తీయని మాటలు మాట్లాడి మిమ్మలను మోసం చేస్తారు. గనుక అలా మీరు ఎవరు కూడా మోసపోవడానికి వీలు లేదు. గనుక దేవుని జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి. సామెతల గ్రంథం 8వ అధ్యాయములో ప్రభువు మాట్లాడుతున్నాడు, జ్ఞానము ఘోషించుచున్నది, బుద్ధి లేని వారలారా వచ్చి నా దగ్గర నేర్చుకొనడి అని ప్రభువు చెబుతున్నాడు. దేవుని దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే మహోన్నతుని విద్యను నేర్చుకోవాలి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం, జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది అని ఇక్కడ చెబుతాడు. 4వ వచనంలో, మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను, నరులకు మీకే నా కంఠ స్వరము వినిపించుచున్నాను. 5వ వచనం, జ్ఞానము లేని వారలారా జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి, బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడుడి అని ఇక్కడ ప్రభువు గర్జిస్తున్నాడు. ప్రభువు ఇక్కడ తెలియజేస్తున్నాడు. గనుక దేవుని దగ్గర మనము నేర్చుకోవాల్సింది ఏమిటండి? జ్ఞానము. 11వ వచనంలో మనం చూసినట్లయితే, జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవి దానితో సాటి కావు. ఏమండి? జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకొని ఉన్నాను అని అంటాడు. గనుక ఈనాడు జ్ఞానం మనం నేర్చుకోవాలి. బుద్ధిహీనులుగా ఉండడానికి వీల్లేదు, అజ్ఞానులుగా ఉండడానికి వీలు లేదు. చదువుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు అజ్ఞానులు అని చాలామంది అనుకుంటారు. కానీ ఈ లోకపు చదువు రానంత మాత్రం చేత వారు అజ్ఞానులు కాదు. మహోన్నతుని విద్య ఎవరికైతే రాదో వారు నిజమైన అజ్ఞానులు అంటుంది పరిశుద్ధ బైబిల్ గ్రంథము. 1 పేతురు పత్రికలో మనము చూసినట్లయితే ఇక్కడ ప్రభువుల వారు సెలవిస్తున్నారు. చూడండి ఒకసారి. ఇక్కడ ఏమంటున్నాడంటే 3:16లో పేతురు పత్రిక, 2వ పేతురు 3:16లో, వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వీటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను, అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థం చేయుదురు అన్నాడు. ఇక్కడ వీటిని విద్యావిహీనులను అన్నాడు. విద్యావిహీనులు, బలహీనుడు అంటే బలము లేనటువంటి వాడు. ఇక్కడ విద్యావిహీనుడు అంటే విద్య లేనటువంటి వాడు, విద్యలో బలహీనుడు, విద్య రానటువంటి వాడు. ఏ విద్య? ఈ లోకంలో ఉన్నటువంటి 1, 2 ABCDలు ఊలు కావు. ఏ విద్య అంటే మహోన్నతుని విద్య. మహోన్నతుని విద్య రావాలి, మహోన్నతుని విద్య నేర్చుకోవాలి. మహోన్నతుని విద్య ఎవరైతే నేర్చుకుంటారో, బుద్ధి జ్ఞానంలో సర్వసంపదలు దేవుని యందున్నాయి, అది ఎవరైతే నేర్చుకుంటారో, దేవుడిచ్చే జ్ఞానమును ఎవరైతే నేర్చుకుంటారో వారు మాత్రమే దేవుణ్ణి సరిగా గుర్తించుకోగలుగుతారు, చూడగలుగుతారు, దేవుణ్ణి గ్రహించగలుగుతారు, దేవుని వాక్యాన్ని, సారాంశాన్ని సరిగా గుర్తించగలుగుతారు. మహోన్నతుని విద్య మనకు ఆయన యొక్క వాక్యాన్ని, సత్య సారాంశాన్ని మనకు నేర్పిస్తుందండి. గనుక అది మనం నేర్చుకోవాలి. 119వ కీర్తన 160లో అంటాడు, నీ వాక్య సారాంశమే సత్యము అంటాడు. మహోన్నతుని విద్యలో ఆ సత్య సారాంశం మనకు దొరుకుతుంది. మహోన్నతుని విద్య ఈనాడు కావాలండి. ఇది లేక ఈనాడు చాలామంది ఎవరికి తోచింది వారే మాట్లాడుతూ, ఎవరికి నచ్చింది వారే మాట్లాడుతూ ఏదో ఒక లేఖనం తీసుకోవాలి, దాని గురించి మాట్లాడేసేయాలి. అలా మాట్లాడి దుర్బోధనలలోకి వెళ్తున్నారు. సాతానికి సపోర్ట్ అవుతుంది వాళ్ళ బోధ, వాళ్ళ ప్రసంగాలు అన్నీ కూడా. అలా చేయడానికి వీలు లేదు. ఎందుకంటే ఎవరైతే మహోన్నతుని విద్య పరిచయం లేకుండా, తెలియకుండా మాట్లాడుతారో వారు ఏమైపోతారు అనంటే, వారు అపార్థం చేసుకుంటారు, లేఖనాలను అపార్థం చేసుకుంటారు. అపార్థం చేసుకుంటే ఏం జరుగుతుందంటే తమ స్వకీయ నాశనంకి అపార్థం చేసుకుంటారు, చేయుదురు అని
నంబర్ ఉంది, 1వ నంబర్ పైన మూల భాషలో కింద పుట్నోట్లో మూల భాషలో వక్రముగా త్రిప్పుదురు, వక్రముగా తిప్పేస్తారు దేవుని లేఖనాన్ని అంతా కూడా. ఎందుకు? మహోన్నతుని విద్య అనేది వారికి తెలియదు కాబట్టి. గనుక ఖచ్చితంగా ప్రతి ఒక్క బోధకుడు, విశ్వాస సేవకులందరూ కూడా మహోన్నతుని విద్యను నేర్చుకోవాలి. మహోన్నతుని విద్య మరి ఎక్కడ దొరుకుతుంది? ఎవరు నేర్పిస్తారు మనకు? పరిశుద్ధాత్మ దేవుడే బైబిల్ని రాయించాడు, పరిశుద్ధాత్మ దేవుడే ఆదిమ సంఘాన్ని కడుతూ వస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడే ఈ యొక్క బోధను మనకు నేర్పించడం కొరకు ఆయన ఒక సిస్టమ్ని ఏర్పాటు చేశాడు. ఒక కాలేజీ, ఒక స్కూలు, ఒక యూనివర్సిటీ తీసుకుంటే అందులో ఒక ప్రిన్సిపాల్ ఉంటాడు, అందులో ఒక స్కూల్లో అయితే హెడ్ మాస్టర్ ఉంటాడు, తర్వాత టీచర్స్ ఉంటారు, లెక్చరర్స్ ఉంటారు. ఏ విధంగా అయితే కాలేజీలో అయితే ఒక ప్రిన్సిపల్, తర్వాత లెక్చరర్స్ ఎట్లయితే ఉంటారో, సీనియర్ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ ఏ విధంగా అయితే ఉంటారో, అదేవిధంగా స్కూల్ అయితే అక్కడ హెడ్ మాస్టరు, టీచర్స్ ఏ విధంగా అయితే ఉంటారో అదేవిధంగా డీన్, తర్వాత లెక్చరర్స్ ఈ విధంగా ఎట్లయితే ఉంటారో ఒక సిస్టమ్ ఉంటుంది కదా ఎడ్యుకేషన్ సిస్టంలో, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా. అదేవిధంగా మహోన్నతిని విద్యను దేవుడు నేర్పించడం కొరకు దేవుడు కూడా ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సిస్టమ్ ఏమిటి మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. అయితే ఆ సిస్టమ్ ఏమిటి అని అంటే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ప్రభువు చెబుతున్నాడు, 4వ అధ్యాయము. ఇక్కడ మనము గమనించినట్లయితే ఇక్కడ 13వ వచనం నుంచి, పరిశుద్ధులు సంపూర్ణులగునట్టును క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని స్వార్థికులను గాను, కొందరిని సేవకులను గాను, కొందరిని ఉపదేశకులను గాను నియమించుకును. ఈ 5 రకాల విభాగాలను దేవుడు ఏర్పాటు చేశాడు. 5 రకాల పొజిషన్స్ దేవుడు ఇచ్చాడు. అపోస్తలులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపరులు, ఉపదేశకులు. ఏమండి, అర్థమైందా? గనుక ఈ విధమైనటువంటి సిస్టమ్ మనము కలిగి ఉండాల్సిందే. ఈ ముఖ్యంగా ఇందులో 4 సిస్టమ్స్ ఉన్నాయి. అపోస్తలులు, ప్రవక్తలు, స్వార్థికులు, కాపరులే ఉపదేశకులు కూడా అయి ఉంటారు. కనుక దీన్ని 5 అని మనం చెప్పుకోవాలి. ఈ సిస్టమ్ను దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే ఆయన యొక్క విద్యను నేర్పించడం కొరకు. ఒక స్కూల్లో ఏ విధంగా, కాలేజీలో ఏ విధంగా, యూనివర్సిటీలో ఏ విధంగా ఒక సిస్టమ్ ఉంటుందో అదే సిస్టమ్ క్రీస్తు సంఘంలో కూడా ఉంటుంది. ఈనాడు చాలా విచిత్రమైన విషయం ఏంటంటే ఈ సిస్టమ్ ఏది లేదు బైబిల్లో అని మాట్లాడుతున్నారు. అది ముమ్మాటికి 100% అది దయ్యపుల బోధ. ఈ సిస్టమ్ లేదనడం. ఆ సిస్టములో నువ్వు లేకపోయి ఉండొచ్చు, ఆ సిస్టమ్ నీకు కనబడకపోయి ఉండొచ్చు, ఆ సిస్టంలో ఉన్న వాళ్ళు నీకు తెలియకపోయి ఉండొచ్చు. ఎందుకంటే నీ మనోనేత్రాలు గుడ్డివైనప్పుడు, నీ చెవులు తెరవబడినప్పుడు, ఆత్మీయ చెవులు, నీకు ఈ విషయాలు అర్థము కావు. కానీ మహోన్నతుని విద్య అనేది ఉన్నది, దేవుని జ్ఞానం అనేది ఉన్నది. దేవుని దగ్గర మరి సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. విజ్ఞాన సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. అది దేవుడు ఎలా తెలియచేసుకుంటాడు? పరిశుద్ధాత్మ ద్వారా 66 గ్రంథాలు ఏ విధంగా అయితే రాయించాడో అదేవిధంగా క్రీస్తు సంఘములో ఉన్న కొంతమందిని దేవుడు అభిషేకించి అందులో కొందరిని అపోస్తలులుగా, ప్రవక్తలుగా, స్వార్థికులుగా, కాపరులుగా, ఉపదేశకులుగా ఏర్పాటు చేసుకొని ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాక్య సారాంశమును వాళ్ళ ద్వారా తెలియచేస్తాడు. అదే మహోన్నతుని యొక్క విద్య. అప్పుడు వారి నోట ఒక్క అబద్ధం కూడా ఉండదు. ఏది మాట్లాడిన వారు లేఖనం ప్రకారం మాట్లాడతారు, లేఖన సత్యాన్ని మాట్లాడతారు, లేఖన సారాంశంనే మాట్లాడతారు. మహోన్నతుని విద్య ఎవరైతే కలిగి ఉండరో, తెలుసుకొని ఉండరో వారి నోట్లో అన్ని అబద్ధాలు ఉంటాయి. అబద్ధం ఉంటుంది. వారు మోసపోతారు కూడా, ఎందుకంటే వారు లేఖనానికి అవతలు ఉన్నారు కనుక. అందుకే ప్రకటన గ్రంథంలో చెబుతాడు, 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 20వ వచనంలో, ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తిని నేను చెప్పుకొనిచున్న యెజబెలను స్త్రీ నేను ఉండనిచ్చుచున్నావు. జారత్వం చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తింటకును, అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది అన్నాడు. అయినను నీ మీద తప్పు నేను ఒకటి మోపవలసి ఉన్నది. అయినను అంటే ఏమైనాను? నీ క్రియలు బాగున్నాయి, నీ ప్రేమ బాగుంది, నీ విశ్వాసం బాగుంది, నీ పరిచర్య బాగుంది, నీ సహనం బాగుంది, నీ క్రియలు బాగున్నాయి మొదటి కంటే ఇప్పుడు, కానీ నీ మీద తప్పు నేను ఒకటి మోపవలసి ఉన్నది అంటున్నాను. ఎందుకంటే మహోన్నతుని విద్య ఎవరికైతే తెలియదో వారి మీద దేవుడే నీ మీద నేను ఒక తప్పు మోపబోతున్నాను, నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది అంటాడు. ఏమిటా తప్పు అంటే యెజబెలు అనబడినటువంటి స్త్రీని ఉండనిస్తున్నారు. వాళ్ళకి తెలియదు అదొకటి ఉన్నది అనేటువంటి విషయం. మహోన్నతుని విద్య ఎవరికైతే తెలుసో వారిలో యెజబెలు అనే స్త్రీ పనిచేయడానికి ఆస్కారం లేదు, సాతాను పనిచేయడానికి ఆస్కారం లేదు, దుర్బోధలు వారి నోటికి రావడానికి ఆస్కారం ఉండదు. ఎందుకంటే వారు వాక్య సారాంశము ప్రకారముగా మాట్లాడతారు గనుక వారు అబద్ధాలు మాట్లాడరు, వారు దయ్యబుల బోధ మాట్లాడరు, సాతాను బోధ మాట్లాడరు, యెజబెలు బోధ అసలే మాట్లాడరు. యెజబెలు బోధ మాట్లాడేది ఎవరు అని అంటే మహోన్నతుని విద్య తెలియనటువంటి వారు. కాబట్టి మహోన్నతుని విద్యను ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని నేను చెబుతున్నా. మహోన్నతుని విద్యను తెలుసుకోండి. మహోన్నతుని విద్యను
మనము మాట్లాడడము, తెలుసుకోవడము, నేర్చుకోవడము అనేది చేయాలి. మహోన్నతిని విద్య, మహోన్నతిని విద్య, మహోన్నతిని విద్య అది మనకు రావాల్సిందే. అప్పుడే క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత మనకు కలుగుతుంది. అప్పుడే ఆయన పోలిక మనకు వస్తుంది. ఆయన చదువు మనం నేర్చుకున్నప్పుడే ఆయన స్థాయిలోనికి మనం వెళుతాం. ఆయన చదువు మనకు రానప్పుడు ఆయన పోలికలోనికి మనం వెళ్ళలేము, ఆయనతో పాటు కూర్చోలేము, ఆయనతో పాటు నడవలేము, ఆయనతో పాటు మనం ఏది కూడా చేయలేము, వ్యవహారం చేయలేము, రాజ్యం వేలలేము, ఏది కూడా చేయలేము. మీరు రాజులైన యాజకులు అన్నాడు. మనం రాజులం కావాలి, యేసయ్య రాజు, మనం కూడా చిన్న రాజులం కావాలి అని అంటే యేసయ్య చదువు మనకు వచ్చి ఉండాలి. ఏమండి? గనుక మరి 1 యోహాను 3వ అధ్యాయంలో కూడా చెబుతాడు. కింది లైన్లో నేను చదువుతున్నాను చూడండి. గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము అంటాడు. ప్రియులారా, మొత్తం చదువుతా. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుము అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లు కానీ ఆయనను చూతుము గనక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. మరి వీడియో లెంత్ ఎక్కువైన కారణాన్ని బట్టి నేను ఇక విషయాన్ని ముగిస్తున్నాను. ఇంకెన్నో విషయాలు మాట్లాడాలి కనుక ఒకటే చెబుతున్నాను, మీరు దయ్యముల బోధ నుంచి బయటికి రావాలంటే మహోన్నతిని విద్యను మీరు తప్పకుండా నేర్చుకోవాలి. అక్కడ మీరు ఒక్క అబద్ధం కూడా మీ నోట్లో ఉండదిక, అంత సత్యమే ఉంటుంది. నేనే మార్గము సత్యం జీవం అన్నాడు ప్రభు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయమన్నాడు యోహాను 17:17లో, యోహాను 14:6లో నేను సత్యం అన్నాడు. సత్యమందు ప్రతిష్ఠించమని యోహాను 17:17లో అన్నాడు. సత్యమందు ప్రతిష్ఠించబడినటువంటి వారిలో ఎలాంటి అసత్యం అనేది ఉండదు. అది మహోన్నతిని విద్య ద్వారా వస్తుంది. ఆ మహోన్నతిని విద్యను మీరు నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. అప్పుడే మీరు సర్వసత్యమందు ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యములోనికి ఈ మార్గం గుండానే నడిపిస్తాడు. కనుక విషయం మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు ప్రేమపూర్వకంగా తెలుసుకోవాలనే ఆసక్తితో మీరు కామెంట్ చేస్తే దానికి సమాధానం చెప్తాను. ఎవరైనా ఇష్టం వచ్చినట్టుగా కామెంట్ చేస్తే నేను వాళ్ళని బ్లాక్ చేసేస్తా. వాళ్ళ కామెంట్ ఇవ్వడం కూడా నాకు ఇష్టము లేదు. గనుక క్రమముగా మర్యాదగా బ్రతకడానికి, సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం ఉపయోగపడాలి, అనేకులను సిద్ధపరచాలి. అలాంటి ఉద్దేశం కలిగినటువంటి వారి కొరకే, వాళ్ళిద్దరూ, ముగ్గురో, 10 మందో, 100 మంది ఉంటారు, వారి కొరకే నేను యొక్క ప్రయత్నం చేస్తున్నాను. గనుక దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్.